యాదాద్రి వెళ్లే భక్తులు ఖచ్చితంగా సందర్శించాల్సిన క్షేత్రం ఇది. విష్ణు అవతారాలు. మత్స్య అవతారం చేప రూపంలో వచ్చి వేదాలను కాపాడారు. కూర్మ అవతారం తాబేలై కొండను మూసి అద్భుతాన్ని తేవడానికి సాయపడ్డారు. వరాహ అవతారం అడవి పంది రూపంలో వెళ్లి భూమిని సముద్రం నుండి పైకి తెచ్చారు. నృసింహ అవతారం సగం మనిషి సగం సింహమై భక్తుడు ప్రహ్లాదుని రక్షించారు. వామన అవతారం పొట్టి బాలుడుగా వచ్చి 3 అడుగులతో లోకాలని కొలిచారు. పరశురామ అవతారం గొడ్డలి పట్టుకుని దుష్టరాజుల గర్వాన్ని అణిచారు. రామ అవతారం మర్యాద పురుషోత్తముడిగా రావణుని సంహరించారు. బలరామ అవతారం నాగలి పట్టుకొని వ్యవసాయానికి ధర్మానికి ప్రాణం పోశారు. కృష్ణ అవతారం లోకానికి భగవద్గీతను బోధించి అధర్మాన్ని నాశనం చేశారు. ఈ అవతారం కలియుగం చివరిలో వస్తారు. అంతా ఉండేది శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం. మనల్ని రక్షిస్తూ ఉంటారు కలియుగం అంతమయ్యే వరకు. లోకంలో చెడు పెరిగినప్పుడు మంచిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు 10 రకాల రూపాలు ఎత్తారు. చూసారుగా, ఇవే ఆ రూపాలు. సో ఇందులో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి.